ఇదిగో వాసుదేవా, నేను నిన్ను ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను. మేనలుడా, వాసుదేవుడు చెప్పేది ఉచితమే. వెళ్ళి కూర్చో. కూర్చోనా? సోదరా దుర్యోధన, ఇంద్రప్రస్థాన్ని మీ రక్తంతో అపవిత్రం చేయకండి. మాధవునిపై శస్త్రం ఎత్తిన వారిని నేను ఎన్నటికీ క్షమించలేను. సోదర అర్జున, ఒకవేళ ఇది యుద్ధానికి ఆహ్వానమైతే ఈ ఆహ్వానాన్ని నేను తక్షణం స్వీకరిస్తున్నాను. యువరాజా దుర్యోధన, యుద్ధం చేయడానికి ముందు హస్తినాపురి మహారాజు ధృతరాష్ట్రుని ఆదేశం తీసుకోవడం అవసరం. మరి హస్తినాపురం మహారాజు ఈ సభలో లేరు కదా మహామంత్రి? కానీ హస్తినాపురి మహామంత్రి ఈ సభలోనే ఉన్నాడు. మీరు వాసుదేవుని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించవచ్చు, కానీ ఈ విధంగా వేరొకరి రాజ్యసభలో శస్త్రాల్ని సంధించడం తగదు. మీకు మేము ఆదేశిస్తున్నాను, మీ శస్త్రాన్ని కిందికి దించండి, లేదంటే హస్తినాపురి యువరాజ పదవిని తక్షణం త్యజించండి. అన్యథా ఇప్పుడే హస్తినాపురి సేనాధిపతి భీష్ముల వారిని ఆదేశించవలసి వస్తుంది, ఇంద్రప్రస్థ రక్షణ కోసం తమ ఆయుధం చేపట్టమని.